Hello dear aspirants, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిస్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన పీడిఎఫ్ ఈరోజు క్లాస్ పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్ రోహిస్ అకాడమీలో ఉంటుంది. బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు అక్కడ దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి, ఒటావా కన్వెన్షన్. ఫస్ట్ వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, ఒటావా దిస్ లొకేషన్ ఇస్ వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? ఇది మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. తెలిస్తే ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు ఒటావా కన్వెన్షన్ అనేది మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకు మనం ఈరోజు ఒటావా కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, ఒటావా కన్వెన్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మైన్ బ్యాన్ ట్రీటీ. సో ఒకసారి మీరు చదవండి, కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈరోజు మనకి ఒటావా కన్వెన్షన్ న్యూస్లోకి వచ్చింది. అది ఏం చెప్తుంది? మైన్స్ బ్యాన్ ట్రీటీ అంట. మైన్స్ అంటే ఏంటి? లైక్ గనులు కానీ ఇవే కదా, ఇలాంటి వాటిని బ్యాన్ చేసే ట్రీటీ అంట. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ దట్ ప్రొహిబిట్స్ ద యూస్, ప్రొడక్షన్, స్టాక్ ఫైలింగ్, ట్రాన్స్ఫర్ యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్. సో చూడండి ఇక్కడ మీరు, యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్. పర్సనల్స్ అంటే ఏంటి? ఆయుధాలకు సంబంధించిన వస్తువులే కదా, ల్యాండ్ మైన్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మందు పాత్రలు. ఒకప్పుడు భూమిలో కంప్లీట్గా మందు పాత్రలు పెట్టేవాళ్ళు, గుర్తుంది కదా. అప్పుడెప్పుడు వరల్డ్ వార్ 1, 2లో పెట్టిన ఇప్పటికి కూడా కొన్ని వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అండ్ ఫైండ్ అవుట్ ఇప్పటికీ చేస్తూ ఉన్నాం అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయని. అలాంటి వాటిని బ్యాన్ చేసి ఒక ట్రీటీ అన్నట్లు ఇది ఎక్కడ జరిగింది? ఒటావాలో జరిగింది. సో ఇట్ వాజ్ అడాప్టెడ్. ఎప్పుడు దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది? 1997లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు? టు ఎలిమినేట్ దీస్ వెపన్స్ విచ్ కాజ్ సిగ్నిఫికెంట్ హార్మ్ టు సివిలియన్స్ అండ్ ఇంపీడ్ పోస్ట్ కాన్ఫ్లిక్ట్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం ఏమర్థమైంది? ఒకవేళ ఇలాంటి ల్యాండ్ మైన్స్ని పెట్టడం జరిగింది, వాటిని వదిలేయడం జరిగింది, వాటి మీద పొరపాటున సివిలియన్స్ వెళ్ళినా కానీ, లేదంటే ఎవరైనా టూరిస్టులు కానీ ఆ ప్లేస్కి విజిట్ చేసినా కానీ ఒకేసారిగా హఠాత్తుగా పేలిపోతే జరిగే పరిణామాలు ఏంటి? అర్థమవుతుంది కదా వాట్ ఐమ్ టెల్లింగ్ టు యూ. సో ఇలాంటి వాటిని కంప్లీట్గా బ్యాన్ చేసే ఒక ట్రీటీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 1997లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఒటావాలో జరిగింది. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం? ఒటావా కన్వెన్షన్ అంటున్నాం. ఓకేనా? ఎస్. సో అసలు ఎందుకు వచ్చింది ఇది? అసలు దీన్ని రావడానికి గల కారణం ఏంటి? సో ఇది ఎందుకు వచ్చింది అంటే వెరీ రీసెంట్గా ఈ ట్రీటీని మేము బ్యాన్ చేయబోము అని ఎవరంటే ఫిన్లాండ్ చెప్పడం జరిగింది. ఎందుకు ఫిన్లాండ్ చెప్పడం జరిగిందంటే తన పొరుగు దేశమే రష్యా. మీకు కనబడుతుందా? సో చూడండి, దిస్ ఈస్ ఆ రియల్ టైం విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్. మీకు ఇక్కడ చూసిన ఒక 2D డయాగ్రామ్లో మాత్రమే మీకు చూపిస్తారు. బట్ ఇక్కడ ఎక్కడైతే సందర్భం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ మేము గూగుల్ ఎర్త్స్ని చూపించి 3 డైమెన్షన్లో కూడా ఆ వ్యూస్ని చూపించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నారు సార్ అంటే సింపుల్, చెప్పడం కంటే కళ్ళకు చూపించి చెప్తే అది ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇదే మా ప్రాక్టీస్ ఇక్కడ. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, ఫిన్లాండ్ ఇక్కడ మీకు కనబడుతుంది, పక్కనే యూఆర్ సీయింగ్ రష్యా. సో ఈ రష్యా మా మీద ఎప్పటికైనా అటాక్స్ చేయొచ్చు. దిస్ ఈజ్ వై వీ వోంట్ టేక్ దిస్ కన్వెన్షన్. మేము ఈ కన్వెన్షన్ తీసుకోలేము అని ఎవరు చెప్పడం జరిగింది? ఫిన్లాండ్ చెప్పడం జరిగింది. అందువల్ల ఫిన్లాండ్ దీన్ని మేము బ్యాన్ చేయము, వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్, మేము దీన్ని కొనసాగిస్తాం అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇది కాంటెక్స్ట్ అండి. ఈ కాంటెక్స్ట్లో మనం ఓన్లీ దీని గురించి అడుగుతారా? ఓన్లీ దీని గురించి అడగరు. ఈ ఒటావా కన్వెన్షన్ గురించి కూడా మనం చూసుకోవాలి. ఏంటి? యాంటీ పర్సనల్స్ బ్యాన్ కన్వెన్షన్, మైన్ బ్యాన్ ట్రీట్ అని ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడు ఏర్పడింది? సెప్టెంబర్ 18, 1997లో. ఎక్కడ ఏర్పడింది? ఓస్లో ఎక్కడుంది? నార్వేలో కదా ఉంది. అండ్ నార్వే ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1999. ఇక్కడ ఏంటి అంటే 1999లో ఇది యాక్టివేట్ అయ్యింది. అర్థమవుతుందా? ఇది యాక్టివ్ అయ్యింది. కానీ బిఫోర్ దట్ వీ ఓన్లీ అడాప్టెడ్. అర్థమవుతుందా? వీ ఓన్లీ అడాప్టెడ్ ఇన్ 1997. ఓకే. అండ్ ఎందుకు? ద స్టేట్ పార్టీస్ మస్ట్ డిస్ట్రాయ్ దర్ స్టాక్ పైల్డ్ మైన్స్ విత్ ఇన్ ద 4 years ఆఫ్టర్ దర్ యాక్సెషన్ టు ద కన్వెన్షన్. ఇక్కడ చూసారా, ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఎవరైతే ఈ ఒప్పందంలో జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా 4 సంవత్సరాలలోపు ఇలాంటి మైన్స్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కంప్లీట్గా కొలాప్స్ చేయాలి. ఇలాంటి స్టేట్మెంట్ని మనం ఎగ్జామ్స్లో చూడొచ్చు. మెంబర్స్ కంట్రీస్ 165 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? నెక్స్ట్, స్టేట్ పార్టీ టు ద ఒటావా ట్రీటీ కమిట్ టు నెవర్ యూస్ యాంటీ పర్సనల్ మైన్స్ ఆర్ డెవలప్, ప్రొడ్యూస్, అదర్వైజ్ అక్వైర్ స్టాక్ పైల్ రిటర్న్ ట్రాన్స్ఫర్. ఏంటి అంటే
ఎవరైతే దీంట్లో ఈ 165 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ మైన్స్ని స్టోర్ చేయొద్దు, వాడద్దు, తయారు చేయొద్దు అని ఇక్కడ ప్రామిస్ చేయాలి. అర్థమవుతుందా? చూడండి, మీకు స్క్రిప్ట్ 2 లాంగ్వేజ్లో ఉంది. అర్థమవుతుందా? బైలింగ్వల్లో పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్, ఓకేనా, రోహిత్ అకాడమీలో ఇవ్వబడుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కూక్ ఐలాండ్స్ అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అసలు కూక్ ఐలాండ్స్ అంటే ఏంటి, ఇవి ఈ రోజే ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? సో ఇక్కడ కూక్ ఐలాండ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్సే కాదు, వాటి జాగ్రఫికల్ లొకేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది యూపీఎస్ఏ కానీ, స్టేట్ ఎగ్జామే కానీ, ఎక్కడైతే వరల్డ్ జాగ్రఫీ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ని మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? సో ఈరోజు అసలు కాంటెక్స్ట్ ఏంటి, అసలు మనం మాట్లాడుకోబోతున్నా కాంటెక్స్ట్, దీనికి సంబంధించిన సందర్భం ఏంటి, అసలు ఎందుకు ఇవి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, న్యూజిలాండ్ రీసెంట్లీ సస్పెండెడ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ని న్యూజిలాండ్ అంట సస్పెండ్ చేసింది టు కూక్ ఐలాండ్స్. అసలు రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కాన్స్టిట్యూషనల్ లింక్డ్ కంట్రీస్ కంటిన్యూస్ టు డిటీరియేట్ అమిట్ ద ఐలాండ్ గ్రూప్స్ డీపెనింగ్ టైస్ విత్ చైనా. సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనకి, చైనాతో ఉన్న రిలేషన్షిప్స్ సందర్భంగా, అంటే ఎవరైతే చైనాతో రిలేషన్షిప్స్ పెట్టుకున్నారో ఆ కారణంగా టు షో ఓన్లీ దట్ రీజన్ న్యూజిలాండ్ ఈరోజు ఏం చేసింది, మేము కూక్ ఐలాండ్స్కి ఫండింగ్ ఇవ్వబోము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్తో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అసలు కూక్ ఐలాండ్స్ అంటే ఏంటి, చైనాకి న్యూజిలాండ్కి కూక్ ఐలాండ్స్తో ఉన్న సంబంధం ఏంటి, అండ్ జాగ్రఫికల్ లొకేషన్స్ పరంగా ఇవి ఎక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇవి చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్ మనకు అయిపోయినట్లే. ఓకే, ఎస్. ఇప్పుడు చూద్దామండి. సో జనరల్గా కూక్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ న్యూజిలాండ్కి దగ్గరగా, ఓకే, ఈ న్యూజిలాండ్కి దగ్గర ఈ ఏరియాలో మనం వెరీ రీసెంట్గా సమోవా గురించి మాట్లాడుకున్నాం కదా. సో దీని పక్కనే టూంగా కానీ, తాహితీ కానీ, లేదు అంటే ఇక్కడ చూడండి హవాయి కానీ, ఇక్కడ చూడండి న్యూజిలాండ్ కానీ, ఇలా మనకి లొకేట్ అయి ఉన్నాయి. ఓకేనా? ఇటు మీదకి వెళ్తే చైనా మనకు ఉంటుంది. ఈ కూక్ ఐలాండ్స్ ఏంటంటే వీళ్ళ యొక్క, అంటే న్యూజిలాండ్ యొక్క ఫండింగ్తో ఇవి సస్టైన్ అవుతున్నాయి. ఓకే, వెరీ రీసెంట్గా ఇవి చైనాతో చాలా మంచి ట్రేడ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం జరిగింది. అది న్యూజిలాండ్కి నచ్చకపోవడం వల్ల న్యూజిలాండ్ తాము ఇస్తున్న ఫండింగ్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని ఈరోజు లైమ్ లైట్లోకి మన కూక్ ఐలాండ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కూక్ ఐలాండ్స్ని మనం జాగ్రఫికల్ లొకేషన్స్ పరంగా చూస్తే, సో ఇది ఎంటైర్ భూమి కదా. సో చూస్తే ఇవి ఎక్కడ, ఫ్రెంచ్ పాలినేషియాలో ఉండడం జరిగింది. ఫస్ట్ నేను స్క్రిప్ట్ చూపిస్తానండి మీకు. ఎస్. సో ఇక నేను స్క్రిప్ట్ చూపించడం జరిగింది. ఈ స్క్రిప్ట్ ఏంటంటే, కూక్ ఐలాండ్స్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 15 చిన్న దీవుల సముదాయం. సో ఇలా చెప్పడం కంటే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద కరెంట్ అఫైర్స్ ఇన్ రియల్ టైమ్ విజువలైజేషన్. ఓకేనా? చలో పదండి చూద్దాం. ఓకే, ఎస్. నౌ వీఆర్ సీయింగ్ ఎంటైర్ ఎర్త్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇదంతా ఏంటి, పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్లో దక్షిణ భాగాన చూడండి, ఇక్కడ మీకు ఆస్ట్రేలియా కనబడుతుందా, ఈ ఆస్ట్రేలియా పక్కనే న్యూజిలాండ్ కనబడుతుందా, ఈ న్యూజిలాండ్కి కొంత దూరంలో మనం ఈ కూక్ ఐలాండ్స్ని చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూస్తే మీకు హవాయి ఐలాండ్స్ కూడా మీకు అపియర్ అవుతున్నాయి. ఓకేనా? ఎస్. ఈ కూక్ ఐలాండ్స్ని ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా చాలా చిన్నగా ఉంటుందండి కూక్ ఐలాండ్స్. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూడండి, అవారువా అని ఒక సిటీ కనబడుతుంది కదా. ఈ అవారువా సిటీ ఏంటి అంటే ఈ కూక్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ అన్నట్లుగా, కూక్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక స్ట్రిప్ కనబడుతున్న ఎయిర్ స్ట్రిప్, దిస్ ఇస్ అవారువాస్ ఎయిర్పోర్ట్. అర్థమవుతుంది కదా. ఇది అండి కంప్లీట్ రియల్ టైం విజువలైజేషన్ అంటే. ఓకేనా? సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, రారోటోంగా అనేది కనబడుతుందా. సో క్వశ్చన్ మీకు అతి కష్టంగా మేక్ చేయాలంటే ఇలా ఇస్తారండి. రారోటోంగా అనే ఐలాండ్ ఇటీవలి కాలంలో మనం ఎక్కడ చూడడం జరిగింది, కూక్ ఐలాండ్స్ మొత్తం 15 ఐలాండ్స్. ఆ 15 ఐలాండ్స్లో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఐలాండ్స్ అమాంగ్ కూక్ ఐలాండ్స్లో ఈ రోరాటోంగా అనే ఐలాండ్లో ద క్యాపిటల్ అవరువా ఈజ్ లొకేటెడ్ ఇన్ రారోటోంగా ఐలాండ్. అర్థమవుతుందా? సో ఈ రారోటోంగా ఐలాండ్లో దీని క్యాపిటల్ ఇక్కడ లొకేట్ అయింది. చూడండి, సచ్ అన్ అస్థెటిక్ నేచర్ అండి ఇదంతా. సో మీరు రియల్ టైంలో చూడండి, ఇది 3 డైమెన్షన్లో చూడండి. సో మీకు ఇది ఇలా కనబడుతుంది. ఇది ఇంతేనండి ఈ ఐలాండ్. సో ఈ ఐలాండ్ మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంది, పసిఫిక్ ఓషన్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకేనా? పసిఫిక్ ఓషన్లో మనం దీన్ని చూడొచ్చు. ఎస్. సో ఇప్పుడు మీరు చూస్తే దీన్నంతా మనం ఏమంటున్నాం, ఏరియాని
ఫ్రెంచ్ పాలినేషియా అంటున్నాం. అర్థమవుతుందా? ఫ్రెంచ్ పాలినేషియా అనడం జరుగుతుంది. ఇక్కడ పక్కన చూడండి, మీకు పక్కన చూడండి టోంగా కనబడుతుంది. ఇంకా కింద చూడండి మీకు ఫిజీ కనబడుతుంది. వెరీ రీసెంట్గా మన సమోవా, June 2 నాడు సమోవా ఇండిపెండెన్స్ డే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కూడా విష్ చేయడం జరిగింది అని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఇది దీని జాగ్రఫికల్ లొకేషన్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ స్క్రిప్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. సో చూడండి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 15 చిన్న దీవుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది వేటి మధ్య ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, హవాయి అండ్ న్యూజిలాండ్ మధ్య దాదాపు సగం దూరంలో ఉన్నాయి. సో ఎలా అంటే ఇది హవాయి అయితే ఇది న్యూజిలాండ్, వీటి మధ్యన దాదాపు సగం దూరం అంటే ఇలాంటి ప్లేస్లో ఇది లొకేట్ అయి ఉంది. ఓకేనా? ఎస్. తర్వాత కూక్ దీవులు నియు, టోంగా, సమావోకి తూర్పున ఉన్నాయి. చూసారు కదా ఇప్పుడు మీరు, టోంగా చూసారు, సమావో చూసారు. ఓకేనా? ఎస్. న్యూజిలాండ్కు ఈశాన్యంగా, కిరిబాటికి దక్షిణంగా, ఫ్రెంచ్ పాలినేషియాకి పశ్చిమంగా ఉన్నాయి. సో చూసారు కదా ఇంతకుముందు, ఫ్రెంచ్ పాలినేషియాకి పశ్చిమంగా. ఇక్కడ ఫ్రెంచ్ పాలినేషియా ఉంటే ఇలా మనం చూసాం కదా. ఎస్. తర్వాత 1773లో కెప్టెన్ కుక్ వీటిని అన్వేషించాడు కాబట్టి తన పేరు మీదుగా దీనికి కూక్ ఐలాండ్స్ అని పేరు వచ్చాయి. సో జనాభాలో ఎక్కువ భాగం వచ్చి రారోటోంగా. ఇప్పుడు మీరు చూసారు కదా రారోటోంగా ఐలాండ్. ఈ రారోటోంగా ఐలాండ్ యొక్క క్యాపిటల్ అవారువా. మీరు లైవ్గా చూసారు కదా ఇంతకుముందు. ఎస్. తర్వాత ఇది న్యూజిలాండ్ నుంచి తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ కూడా మనం చూస్తే పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ని మనం చూడొచ్చు. సో మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు యూ, ఈ కరెంట్ అఫైర్స్ని, ఇలాంటి కరెంట్ అఫైర్స్ని చెప్తే బాగుంటుందా, చూస్తే బాగుంటుందా? సో డూ కమెంట్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు హవాయి కనబడుతుంది, న్యూజిలాండ్ కనబడుతుంది, ఫిజీ కనబడుతుంది, టోంగా కనబడుతుంది, మీకు రారో ఐలాండ్ కనబడుతుంది, ఇక్కడ తాహిదీ కనబడుతుంది. సో ఇదంతా పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్కి ఇది దక్షిణ భాగమే కదా. సో ఇదంతా ఫ్రెంచ్ పాలినేషియా. ఇప్పుడు దీనికి వెస్ట్ సైడే కదా. సో ఇలా ప్రతి దాన్ని మీరు డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయండి. ఫస్ట్ మీరు రియల్ టైంలో చూడండి, చూసిన తర్వాత మీరు ఇలాంటి డయాగ్రామ్స్ని వేసి ఈజీగా అనలైజ్ చేసి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడిగిన ప్రాక్టీస్ ఉంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్. సో ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే కూక్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి? దక్షిణ మహాసముద్రంలో ఉన్నాయి. కూక్ ఐలాండ్స్ రాజధాని ఏంటి? అవారువా. కూక్ ఐలాండ్స్ మొత్తం ఎన్ని ఐలాండ్స్? 15. కూక్ దీవులు భౌగోళికంగా పసిఫిక్ ప్రాంతంలో ఏ త్రిభుజంలో ఉన్నాయి? పాలినేషియన్ ట్రయాంగిల్. ఇప్పుడు మీరు చూసారు కదా ఫ్రెంచ్ పాలినేషియా అని, అలా. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ IEA, ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఈరోజు ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే దిస్ గేవ్ అ మైల్ స్టోన్ స్టేట్మెంట్. ఆ మైల్ స్టోన్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇండియా నౌ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమింగ్ అండ్ ఇంపోర్టింగ్ నేషన్. అంటే ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ కన్స్యూమింగ్ అంట. అంటే ఎక్కువగా వినియోగం చేస్తున్న 3rd లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమింగ్ అండ్ ఇంపోర్టింగ్ నేషన్, అండ్ ఇంపోర్ట్ కూడా చేస్తున్న దేశం అంట. ఓకేనా? ఎస్. విల్ లీడ్ అ గ్లోబల్ ఆయిల్ డిమాండ్ గ్రోత్ బై అ లార్జ్ మార్జిన్ యాడింగ్ ఎ స్టీప్ 1 మిలియన్ బ్యారల్స్ పర్ డే బై 2030. ఇక్కడ చూడండి, ఒక్క రోజు కంట ఇండియాకి ఎంత కావాలంటే 1 మిలియన్ బ్యారల్స్ పర్ డే బై 2030. ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సెయిడ్ రీసెంట్లీ. సో వెరీ రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ కరెంట్ అఫేర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియా ఏం చేస్తుంది? దాదాపుగా 3rd లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమింగ్ అండ్ ఇంపోర్టింగ్ నేషన్గా మారింది అని ఎవరు చెప్పడం జరిగింది? IEA. సార్ ఇంతవరకు అడుగుతారా అంటే ఇంతవరకు అడగరు. అసలు IEA అంటే ఏంటి, దానికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే ఈ ఎంటైర్ స్క్రిప్ట్ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, అబౌట్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి 1974లో ఏర్పడింది. అర్థమవుతుందా? దిస్ ఏజెన్సీ was established in 1974 within the framework of the Organization of Economic Cooperation Development. OECD మనం ఆయిల్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటాం కదా, వాటి యొక్క ఫ్రేమ్వర్క్లోనే ఇది డిజైన్ అవ్వడం జరిగింది. ఇది ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 1974లో ఏర్పడింది. దిస్ ఇయర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ప్యారిస్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్యారిస్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్. It was created in 1974 to help coordinate a collective response to major disruptions in oil supplies. అంటే ఎక్కడెక్కడైతే ఆయిల్ సప్లైస్ అనేది డిస్రప్షన్స్, అక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వాటిని సరిదిద్దడానికి ఇది OECD ఫ్రేమ్వర్క్లో భాగంగా ఏర్పడింది అని చెప్తుంది. అండ్ IEA has evolved, expanded significance since founding. ఇది ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఏమేమైతే చేయాలనుకుందో అవన్నీ పనులు సక్రమంగా చేస్తూ వస్తుంది. ఏ ఫ్రేమ్వర్క్లో ఉండి? OECD ఫ్రేమ్వర్క్లో ఉండి చేయడం జరుగుతుంది. ద IEA ఫోకస్ ఆన్ 4 మెయిన్ ఏరియాస్. ఇది అండి,
ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫోకస్ చేస్తే ఆ 4 మెయిన్ ఏరియాస్ ఏంటి? ఫస్ట్‌ది ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ భద్రత, అర్థమవుతుందా? సెకండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకానమీ పరంగా మనం అభివృద్ధి చెందాలి. ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్, తర్వాత ఎంగేజ్మెంట్ వరల్డ్, అన్నీ ఈ ఈ కదా. ఒకటి ఎనర్జీ సెక్యూరిటీ, తర్వాత ఎకనామికల్గా డెవలప్మెంట్ ఉండాలి, తర్వాత ఎన్వైర్న్మెంట్గా అవేర్నెస్ ఉండాలి, తర్వాత ఎంగేజ్ వరల్డ్ వైడ్ అని ఇది చెప్పడం జరుగుతుంది. ఎస్. తర్వాత సో ఇక్కడ చూస్తే దీంట్లో దాదాపు ఎంతవరకు సభ్య దేశాలు ఉన్నాయంటే 32 సభ్య దేశాల వరకు ఉండడం జరిగింది. ఇందులో భారతదేశం, చైనా సహా 13 అసోసియేషన్ దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఐఈఏలో, అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ కరెంట్ అఫైర్ సరిపోతుంది. అర్థమవుతుందా? ఎస్. ఇక నెక్స్ట్ దీని మీద మన క్వశ్చన్స్ని చూస్తే ఐఈఏ ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1974లో ఏర్పడడం జరిగింది. వేర్ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్? ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఈజ్ ఇండియా మెంబర్ ఆఫ్ ద ఐఈఏ? ఇండియా ఈజ్ నాట్ అ ఫుల్ టైమ్ మెంబర్. ఇండియా అనేది ఫుల్ టైమ్ మెంబర్ కాదు, కానీ ఇంటర్నేషనల్, బట్ ఇట్ ఈస్ అన్ అసోసియేట్ కంట్రీ. అంటే దీనికి అనుబంధంగా చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఫుల్ టైమ్ మెంబర్ కాదు, కానీ అనుబంధంగా అసోసియేట్ కంట్రీగా ఉండడం జరుగుతుంది. A country must be a member of which organization to become a full member of the IEA? ఐఈఏలో ఉండాలంటే ఖచ్చితంగా అది ఎందులో సభ్యత్వం పొంది ఉండాలి? ఎందులో? ఓఈసీడీలో సభ్యత్వం పొంది ఉండాలి. అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించిన ఎస్టిమేటెడ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకే. సో నౌ అవర్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫతా. ఇప్పుడు చూడండి మీరు, ఫతా 2 అనే ఒక మిజైల్ మనకు కనబడుతుంది. ఇదేనండి ఫతా. ఈ ఫతా అనేది వెరీ రీసెంట్గా ఎవరు దీన్ని ప్రయోగించడం జరిగింది? ఇరాన్ ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ మీరు కాంటెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే, సో ఈరోజు లైమ్ లైట్లోకి వచ్చిన టాపిక్ ఏంటంటే, మీరు ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూడండి. జస్ట్ ఇక్కడ మీరు దీన్ని కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, మీ ఇక్కడ ఇరాన్, యూఆర్ సీయింగ్ ఇరాన్, మీ ఇక్కడ ఇరాన్ కనబడుతుంది. ఓకేనా? ఈ ఇరాన్తో పాటు మీ ఇక్కడ ఒక జలసంధి, ఒక ట్రైబ్ కనబడుతుంది, ఒక స్ట్రైట్ కనబడుతుంది. ఒక స్ట్రైట్ జలసంధి అంటే నథింగ్ బట్ మనం జాగ్రఫీలో చూస్తాం కదండి, ఇట్ ఈస్ ఎ నారో ప్యాసేజ్. ఇది ఒక నారో ప్యాసేజ్. దిస్ కనెక్ట్స్ 2 వాటర్ బాడీస్. సో చూడండి, ఇది 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. కనబడుతుంది కదా, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఏంటి? ఈ వాటర్ బాడీ, ఈ థిన్ వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీ పేరేంటి? హర్మస్ స్ట్రైట్, హర్మస్ జలసంధి. సో వెరీ రీసెంట్గా ఈ జలసంధిని మూసేస్తున్నట్లుగా ఇరాన్ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇరాన్ ఇలా చేస్తుంది? ఇరాన్ ఏం చేస్తుంది అంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీకి కొన్ని రూల్స్ అండ్ గైడెన్స్ ఉంటాయండి. ఆ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తూ ఇది న్యూక్లియర్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంది. ఒకవేళ న్యూక్లియర్ టెస్ట్లు కండక్ట్ చేయడం మంచిదే, కానీ అది హ్యూమన్స్కి, అది మన మొత్తం ఎంటైర్ హ్యూమన్కి ఈ థ్రెట్గా మారినప్పుడు అలాంటి న్యూక్లియర్ టెస్ట్లు ఎవరు చేయొద్దు. అందుకని మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ రాసుకోవడం జరిగింది. వాటిని కంప్లీట్గా వైలేట్ చేస్తూ ఇరాన్ ఈ పని చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ని ఇరాన్ మీద ఆల్రెడీ ప్రారంభించింది. దాంతోపాటు యూఎస్ఏ కూడా తన ఆర్మీని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్గా ఇరాన్ ఏం చెప్పిందంటే, మేము ఈ స్ట్రైట్ని కంప్లీట్గా సీజ్ చేస్తున్నాం. ఒకవేళ స్ట్రైట్స్ సీజ్ అయితే జరిగే పరిణామాలు ఏంటి? మనకి ట్రేడ్ ఆగిపోతుంది. జాగ్రఫికల్ పరంగా అది చాలా వరకు స్ట్రాటజిక్ లొకేషన్, జియో పొలిటికల్ పరంగా చూసుకున్నా ఇవి చాలా మంచి లొకేషన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న షిప్స్కి మొత్తం పోవడానికి వేరే రూట్ ఏం లేదు కదా, ఇదే కదా, ఇక్కడ ఆగిపోతుంది. ఆయిల్ కానీ, లేదు అంటే ఎనర్జీకి సంబంధించిన థింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఆగిపోవడం వల్ల వేరే దేశాల్లో వాటికి సంబంధించి స్కేర్సిటీ అంటే కొరత ఏర్పడుతుంది. ఆ కొరత ఏర్పడినాక ఆ ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. సో జియో పొలిటికల్గా ఏ ఇష్యూ అనేది, ఏ చిన్న బ్రేక్ డౌన్ వచ్చినా ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అలాంటి కాంటెక్స్ట్లో ఫతా అనే ఒక హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిజైల్ని ఈరోజు ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫతా అంటే పార్సీలో విజేత, ద విన్నర్ అని అర్థం. ఇది హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే మనం చూడొచ్చు ఇక్కడ, ఇలా ఒక ట్రాజెక్టరీ పాత్లో వెళ్ళి ఇలా ఛేదిస్తుంది, ఇలా తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని హైపర్సోనిక్ అని మాట్లాడడం జరిగింది. సో చూడండి, హైపర్సోనిక్ అనే వర్డ్ మీకు కనబడుతుంది కదా. అసలు సోనిక్ అంటే ఏంటి, మ్యాక్ నెంబర్ అంటే ఏంటి ఒకసారి మనం చూస్తే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ సోనిక్ అంటే ఏంటంటే, మనం దీని యొక్క వేగాన్ని మనం మ్యాక్లో కొలవడం జరుగుతుంది. 1 మ్యాక్ అంటే దాదాపుగా సౌండ్ 1 సెకండ్కి 333 మీటర్ పర్ సెకండ్గా వెళ్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ట్రాన్సోనిక్ కానీ, సబ్సోనిక్ కానీ అనే కొన్ని నెంబర్స్ని చూసుకుంటే, ఇక్కడ చూడండి, ట్రాన్సోనిక్ అంటే మ్యాక్ 1గా ఉంటే ట్రాన్సోనిక్, సబ్సోనిక్ అంటే 1 కంటే తక్కువగా ఉంటే ఆ సబ్సోనిక్గా, 1 కంటే ఎక్కువగా ఉంటే సూపర్సోనిక్గా, ఇక హైపర్సోనిక్ అంటే 5 మ్యాక్ నెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్సోనిక్గా. ఈ ఫతా దాదాపుగా 15 మార్క్స్ వరకు
ఇది వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే దీన్ని ఏమంటాం హైపర్సోనిక్ బాలిస్టిక్ మిజైల్. ఇది న్యూ వెర్షన్ అండి. ఈ న్యూ వెర్షన్ని ప్రయోగించడం జరిగింది. అర్థమవుతుందా? ఈ న్యూ వెర్షన్ని ప్రయోగించడం జరిగింది. ఒకసారి దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ ప్రొపెలెంట్. అర్థమవుతుందా? దీని ప్రొపెలెంట్లో అంటే దీని థ్రస్ట్ ముందుకెళ్ళాలంటే దీంట్లో ఏంటి, రాకెట్కి ఎలాంటి ఫ్యూయల్ అయితే వాడుతున్నాం, లిక్విడ్ ఫ్యూయల్ని వాడడం జరిగిందంట. సో ఇది ఎంత కవర్ చేస్తుంది, 1500 కిలోమీటర్స్ విత్ ఇన్ అ వెలాసిటీ ఆఫ్ మాక్ 15. చాలా 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 ఎక్కువ స్పీడ్ అండి. మాక్ 15 టైమ్స్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. 15 రెట్లు సౌండ్ కంటే ఎక్కువ. ఎంత అంటే ఒక గంటకి 18,522 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇది వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అంత వేగంతోనే దీన్ని ప్రయోగించడం జరిగింది. సో వెరీ రీసెంట్గా మనం చూసిన ఫతా మిసైల్ అనేది ఎవరు ప్రయోగించారు, దట్స్ ఇట్. ఇంతకుమించి ఇంకెక్కువ అవసరం లేదు. ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ మీకు ఏం అవసరం లేదండి. ఓకేనా? ఎస్, మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఈ రకంగా బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇలా ట్రాజెక్టరీ పాత్ నుంచి ఇలా 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 వెళ్తూ అనుకున్న ఏమ్ని ఇలా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి వస్తాయి. ఓకేనా? ఎస్. సో ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి, పిఎం వాణి. ఓకేనా? పిఎం వాణి. సో సింపుల్గా వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇండియా అండి. సో వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇండియా ఒక్కటి చెప్తున్నా, ఇలాంటి స్కీమ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మనం చూడొచ్చు. ఎలా సార్, ఎందుకు సార్? ఎందుకంటే దాదాపుగా 2015లో 2015లో ఇండియా అప్పుడే ఫామ్ అయిన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇనాగ్రేటెడ్ డిజిటల్ ఇండియా యాక్సెస్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ ఇండియా ద్వారా ఎన్ని లాభాలు జరిగినాయో, ఎస్పెషల్లీ రూరల్ పీపుల్కి ఇది ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా ఈ రోజుకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ సరిగా అఫోర్డబుల్ చేయని వారు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు. సో ఈ రోజుకి సరే క్వాలిటీ వీడియోస్ కానీ, క్వాలిటీ కంటెంట్ కానీ క్వాలిటీగా తీసుకోవడానికి కూడా ఈ రోజుకి చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. ఈ కాంటెక్స్ని ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ట్రైబల్ ఇలాంటి ఏరియాస్కి వైఫై యాక్సెస్ అండ్ అఫోర్డబిలిటీని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఒక స్కీమే పిఎం వాణి స్కీమ్. లేటెస్ట్ న్యూస్. ఇది ఏం చేస్తుంది, ఇది ట్రాయ్ ఆధ్వర్యం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రీసెంట్లీ ప్రిస్క్రైబ్డ్ క్యాప్ ఆన్ టారిఫ్ ఛార్జ్ టు పబ్లిక్ డేటా ఆఫీసెస్ అండర్ పిఎం వాణి స్కీమ్ ఇన్ ఆర్డర్ టు కీప్ పబ్లిక్ వైఫై అఫోర్డబుల్. ఇక్కడ ఏంటి అంటే మన కొన్ని ఆఫీసెస్ ఉంటాయండి. ఎలా అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఒకప్పుడు ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, ఇలాంటి ఆఫీసెస్, వీటిని ఏమంటున్నాం అంటే మనం పబ్లిక్ డేటా ఆఫీసెస్లో మనకు కొన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇలా పబ్లిక్ డేటా ఆఫీసులో కొన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని దగ్గరికి మనం వెళ్ళి ఆల్రెడీ మన మొబైల్లో దానికి సంబంధించిన యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ కనెక్షన్ మనం చూస్ చేసుకున్న తర్వాత మనకి ఏ నెట్వర్క్ కావాలి, జియో కావాలా, ఎయిర్టెల్ కావాలా, ఐడియా కావాలా, ఏది కావాలా మనం దీనిలో చూస్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా అది కిరాణా షాపే కానీ వీటన్నిటిని మనం ఏమంటున్నాం, పబ్లిక్ డేటా ఆఫీసెస్ అని మనం పిలవడం జరుగుతుంది. ఇది పిఎం వాణి యొక్క స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ అన్నట్లుగా. ఓకేనా? సో ఇది మనకి ఎప్పుడు, ఇది దాదాపుగా మనకి 2020 డిసెంబర్లో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఎస్పెషల్లీ ఫర్ హూమ్ ఇన్ రూరల్ ఏరియా పీపుల్ కోసం దీన్ని మనం తీసుకురావడం జరిగింది. అండ్ ద లో కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ టు ద అన్డిజర్వ్డ్ అర్బన్ పూర్ కానీ, రూరల్ హౌస్ హోల్డ్ కానీ, వీళ్ళందరికీ ఎస్పెషల్గా పేదవాళ్ళ కోసం, అది అర్బన్ పూరే కానీ ఇంకా గట్టిగా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ కోసం. అర్థమవుతుందా? వీళ్ళ కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే? ఎస్. హౌ టు యాక్సెస్, ఎలా యాక్సెస్ చేయాలి ఇప్పుడు చెప్పాను కదా. సో యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మనం మన డేటాని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా పబ్లిక్ వైఫై హాట్స్పాట్ బ్రాండ్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన స్కీమ్ లైక్ ఎయిర్టెలా, వోడాఫోనా, లేదంటే జియోనా, మనకి ఎలాంటి నెట్వర్క్ కావాలో దాన్ని మనం యాక్సెస్ చేసుకుని సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. దీని మీద మన క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ పిఎం వాణి స్కీమ్? పిఎం అంటే ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ద స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ proliferation of public Wi-Fi hotspots to create robust digital communication infrastructure in the country. సో ఎందుకంటే ఇలాంటి ఒక రోబస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయడానికి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే? అండ్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ పిఎం వాణి? ఎవరు దీన్ని లాంచ్ చేయడం జరిగింది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎవరి కింద ఉంటుంది? ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వెన్ వాస్ పిఎం వాణి స్కీమ్ లాంచ్డ్? ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయండి 2020 డిసెంబర్లో. ఇన్ ద పిఎం వాణి ఎకోసిస్టమ్ వాట్ డస్ పీడిఓ స్టాండ్స్ ఫర్? పబ్లిక్ డేటా ఆఫీసెస్. చెప్పాను కదా, అది కిరాణా షాపే కానీ ఇంకేదైనా కానీ.
హూ కరెంట్లీ మెయింటైన్స్ ద సెంట్రల్ రిజిస్ట్రీ అండర్ ద PM1 స్కీమ్. ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. దీని గురించి మనం చూసాం కదా, సమర్థ్ అనే పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. వెరీ రీసెంట్గా ఇది తీసుకొచ్చిన పోర్టల్ అంటే సమర్థ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు సమర్థ్ పోర్టల్ తీసుకురావడం జరిగింది? ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎవరైతే స్టార్టప్స్ని ఇంక్యుబేషన్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సమర్థ్ పోర్టల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? సో ఆ కాంటెక్స్లో వెరీ రీసెంట్గా ఈ కరెంట్ అఫేర్ మనం చూడడం జరిగింది. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడండి, మౌంట్ లెబటోబీ లక్కీ అనేది ఈరోజు మళ్ళీ మనకి వార్తల్లోకి వచ్చింది. వెరీ రీసెంట్గా మనం చూడండి, మనం మౌంట్ ఎట్నా, మౌంట్ మెరాపీ, ఇదే విధంగా మనం చాలా వరకు అగ్నిపర్వతాలని, అంతెందుకు మళ్ళీ కియోలాయి వాల్కనో, ఇది ఇక్కడ హవాయిలో, ఇలాంటి వాల్కనోస్ ఎరప్షన్స్ని మనం చూడడం జరుగుతుంది. అర్థమవుతుందా? అదే కాంటెక్స్ట్లో మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాల్కనో ఏంటి? లెబటోబీ లక్కీ అనే వాల్కనోని మనం చూడడం జరిగింది. ఇక్కడ ఇండోనేషియాలో మౌంట్ లెబటోబీ లక్కీలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటన కారణంగా 11 కిలోమీటర్ల మేర బూడిద మేఘం అంటే యాషెస్, ఫ్లయింగ్ యాషెస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని మీకు రియల్ టైం విజువలేషన్ చూపిస్తానండి. జస్ట్ యూ కెన్ సీ దట్ ఇది మౌంట్ లెబలకి. ఓకేనా? సో చూడండి, మీరు దీన్ని కరెక్ట్ వ్యూని అబ్జర్వ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయింది? ఇక్కడ మలేషియా. తర్వాత ఇదంతా ఏంటి? జకార్తా అంటే ఏంటి? ఇండోనేషియా కదా. ఇదంతా మనం ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్ అంటున్నాం అనట్లేదా? సో ఈ పసిఫిక్ రింగ్లో దీన్ని మనం ఎగ్జాక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర తీసుకెళ్తున్నా. ఇది సింగిల్గా ఉందా? మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే చెప్పడం కాదు, చూపించడం దాంతోపాటు డీప్ అనాలిసిస్ చేస్తూ మీకు చెప్పడం. సో చూడండి, సో మీ కళ్ళకు చూడండి, ఇది సింగిల్గా ఉందా లేదా ఒక పేరుగా, ఒక జంటగా ఉందా? రెండు కలిపి ఒక జంటగా ఉంది కదా. సో దీన్ని కాస్త మన వర్షంలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇది ఎలా ఉంది? రెండు జంటగా ఉన్నదా లేదా? ఎస్ కనబడుతుంది కదా మీకు. నౌ యూఆర్ సీయింగ్ మౌంట్ లెబటోబీ లక్కీ. ఇది అండి. ఈ రకంగా మనం దీన్ని చూడొచ్చు. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. సో ఇలా అనేది ఫ్లయింగ్ యాషెస్ అనేది కంప్లీట్గా వాతావరణంలోకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన విజువలైజేషన్స్. ఓకేనా? ఇదే రియల్ టైం విజువలైజేషన్. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ ఎక్కడ కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు మీరు టాపిక్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? లొకేషన్ చూసారు కదా, ఎక్కడ? ఇండోనేషియా ఈస్ట్ నూసాలో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఇది లొకేట్ అయి ఉంది. దాదాపుగా దిట్ ఈస్ సెపరేటెడ్ బై 2 కిలోమీటర్ అండ్ 1232 మీటర్ హైట్. దాని హైట్ ఎంత ఉంది? దాని హైట్ వచ్చేసి 1232 మీటర్ హైట్ ఉంది. వాటి రెండింటి మధ్య 2 కిలోమీటర్ గ్యాప్ ఉంది. సో వాటిని ఏమంటారంటే, ఆ లెబటోబీ లక్కీని మనం ఏమంటున్నామంటే ద హస్బెండ్ అండ్ వైఫ్ అని ట్విన్ వాల్కనోస్గా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. ఇక్కడ మీరు ఎక్కువగా స్ట్రెస్ ఏం చేయకండి. జస్ట్ అది ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడుంది, ఇంతవరకు మీకు సరిపోతుంది. అండ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వేర్ ఇస్ మౌంట్ లెబటోబీ లక్కీ ఎక్కడ ఉందంటే ఈస్ట్ నూసా టెంగారా ప్రావిన్స్. ఈ ప్రావిన్స్ ఏంటంటే మన స్టేట్స్ అని ఎలా పిలుస్తాం, అక్కడ వాళ్ళు ప్రావిన్స్ అని పిలవడం జరుగుతుంది. ఎక్కడ? ఈస్ట్ నూసాలో ఉండడం జరిగింది. ఈజ్ లెబటోబీ యాక్టివ్? ఇట్ ఈస్ యాక్టివ్. ఇది ఇప్పటికీ యాక్టివ్లో ఉంది కాబట్టి కదా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మన కరెంట్ అఫేర్. ఇవి అండి ఈరోజు మన కరెంట్ అఫేర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.